కటాక్షించి మనకి కలియుగంలో సాక్షాత్తుగా శ్రీ వెంకటేశ్వరుడే పరమపావనమైనటువంటి దైవం. వెంకటేశ్వరుణ్ణి తెలియనటువంటి వారు, వెంకటేశ్వరుడి యొక్క దర్శనం చెయ్యని వారు, ఏడుకొండలు ఎక్కని వారు ఎవరు ఉండరు. తెలుగువారి ఇలవేలుపువై అంటారు మహానుభావులు. అందుకని అందున తెలుగువారికి వెంకటాచలపతి, ఆ వెంకటరమణుడు అంటే ఉండేటటువంటి భక్తి మరింత ప్రసిద్ధం. భవిష్యోత్తర పురాణం అని, ఆ భవిష్యోత్తర పురాణము, వరాహ పురాణము మొదలైనవి వెంకటాచల మహాత్యం గురించి చాలా విశేషమైనటువంటి వర్ణనం చేసి ఉన్నాయి. అసలు ఆ కొండ పేరే చాలా చిత్రమైనటువంటి పేరు. ఆ కొండ పేరు పెట్టడమే వెంకటాచలము అని పేరు పెట్టారు. ఎంత ఆశ్చర్యకరమైన విషయం అంటే, అన్నారు అజాయమానో బహుధా విజాయతి. అసలు పరమేశ్వరుడికి జన్మనెత్తవలసిన అవసరం ఎక్కడుంది? ఆయనేం మనలా కర్మ చేసినవాడు కాడు. మనలా కర్మ ఫలితాన్ని అనుభవించడానికి పాంచభౌతికమైనటువంటి